శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలపైకి ఓ బొలెరో వెహికల్ దూసుకెళ్లి స్పాట్ లోనే చనిపోయారు. బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నారు ముగ్గురు మహిళలు కూడా. బస్సు కోసం ఎదురు చూస్తూ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉండగా ముందుగా వెళ్తున్నటువంటి ఒక వాహనాన్ని తప్పించబోయి ఆ బొలెరో వాహనం స్పీడ్ గా వచ్చి స్కిడ్ అయిపోయి ఆ మహిళలపైకి బస్ స్టాండ్ లోకి దూసుకెళ్ళింది. ఆ సమయంలో బస్ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు మహిళలు కూడా ఆ బొలెరో ఢీ కొట్టింది. ముగ్గురు కూడా స్పాట్ లోనే చనిపోయారు. అయితే మిర్చి లోడ్తో వెళ్తోంది ఆ బొలెరో వాహనం. శంషాబాద్ సమీపంలోని సత్తంరాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు, పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం, ఇదే ఆ బొలెరో. సో బొలెరో వాహనం ముందుగా కుప్పకూలిపోయింది. మిర్చి లోడ్తో వెళ్తోంది ఆ బొలెరో వాహనం. బస్టాండ్కి సమీపంగా చాలా వేగంగా వెళ్తోంది ఆ వాహనం. సో ఎదురుగా వెళ్తున్నటువంటి వాహనాన్ని తప్పించబోయి స్కిడ్ అయిపోయి బస్టాండ్ లోపల దూసుకెళ్ళింది. ఆ బస్టాండ్ దగ్గర ఇప్పుడు ఆ మిర్చి మొత్తం కూడా ఆ ఎర్రని బస్తాలన్నీ కూడా మిర్చి బస్తాలే. సో ఆ మిర్చి మొత్తం కూడా కింద పడిపోయింది. ఆ బొలెరో వాహనం ఆ ముగ్గురు మహిళల్ని, అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్న మహిళల్ని ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్లోనే తుదిశ్వాస విడిచారు. సో ప్రజానికి అక్కడ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కొంత విషాదచారాలు అలుముకున్నాయి. ఒకసారి సంఘటనా స్థలంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ వీడియో చూద్దాం. డ్యూటీకి వెళ్ళి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడ్డ లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఇట్లాంటివి జరగదు అని చెప్పి వీళ్ళు సాధ్యమైన నివాసులే, ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు వీళ్ళు. జస్ట్ డ్యూటీకి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి బ్యారికేడ్స్ అని పెట్టి వెహికల్స్ చాలా, ఇది 44 నేషనల్ హైవే, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ లేనికే లేవు. కనీసం ఏంటంటే వెహికల్స్ మెల్లగా రానికే కొన్ని బ్యారికేడ్స్ వేసి అట్లాంటివి ఏమైనా చేయాలి. జీబ్రా క్రాసింగ్ వల్ల బ్రిడ్జ్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. డ్యూటీకి వెళ్ళి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడ్డ లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఇట్లాంటివి జరగదు అని చెప్పి వీళ్ళు సాధ్యమైన నివాసులే, ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు వీళ్ళు. శంషాబాద్ దగ్గర సత్తంరాయ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ రోడ్డు క్రాస్ చేయడానికి ఆ బస్టాండ్ దగ్గర నిల్చున్నారు. ఆ ముగ్గురు మహిళలపైకి ఆ బొలెరో దూసుకొచ్చిన విధానం చూసినటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు మనం విన్నాం. నడుములు విరిగిపోయి కడుపులో నుంచి పేగులు బయటపడ్డాయంటే అంటే ఎంతటి ఘోరమైన ప్రమాదం అర్థమవుతోంది. సో కొన్ని బ్లాక్ స్పాట్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో కూడా. అప్పుడప్పుడు చాలా అత్యుత్సాహంగా మనం కూడా తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉంటాం. రోడ్డు మీద జీబ్రా క్రాసింగ్ లేనప్పుడు, సిగ్నల్ ఆన్లో ఉన్నప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటే చేయి అడ్డంగా పెట్టేసి నడుస్తూ ఉంటాం అటు ఇటుగా ఇష్టం వచ్చినట్టుగా. మనం కరెక్ట్గా వెళ్ళినా లేదు మనం పొరపాటుగా వెళ్ళినా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా రావాల్సింది. ఎవరో ఒకవైపు మిస్టేక్ జరిగినా కూడా చాలా పెద్ద ప్రమాదం జరుగుతూ ఉంటుంది. సో రోడ్డు క్రాస్ చేసేటువంటి ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఆ రోడ్డు పైన ఆగారు ఆ మహిళలు ముగ్గురు కూడా. ఆ బొలెరో వాహనమే తప్పిదంతో భాగంగా ఆ బొలెరో వాహనం యొక్క స్కిడ్ అవ్వడం మూలంగానే ఈరోజు ఈ ప్రమాదం జరిగి ముగ్గురు మహిళలు కూడా స్పాట్లోనే చనిపోయారు. మా ప్రతినిధి నిర్మలా ఉన్నారు. నిర్మలా, అప్డేట్స్ ఏంటి ఈ కేసు విషయంలో? అంటే అక్కడ ఆ బొలెరో వాహనం ఓవర్ స్పీడ్గా ఉందా? ముందుగా వెళ్తున్న వాహనం ఏంటి? వాహనాన్ని తప్పించబోయి వీళ్ళపై ఢీ కొట్టడం ఏంటి? ఆ ముగ్గురు మహిళలతో పాటుగా ఇంకెవరైనా ఉన్నారు ఆ సమయంలో బస్ స్టాండ్లో? ఎస్ మనోజ్, ఇక్కడ శంషాబాద్ శాతంరాయ్ వద్ద జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన వివరాలు కూడా వీళ్ళు బస్ స్టాప్ లో, అంటే ఇద్దరు మహిళలు కూడా వీళ్ళు ఫంక్షన్ హాల్లో పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఫంక్షన్ హాల్కే వెళ్ళారు. నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఫంక్షన్ హాల్కి వెళ్ళి అక్కడ పనులన్నీ పూర్తయిన తర్వాత అక్కడ వర్షం పడడంతో నైట్ ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చే క్రమంలోనే వచ్చి ఇక్కడ బస్ స్టాప్ లో నిల్చోవడం కూడా జరిగినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి వీళ్ళు బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నిల్చున్న క్రమంలోనే హైవే లోడుతో పచ్చిమిర్చికి సంబంధించినటువంటి పచ్చిమిరపకాయల లోడుతో ఉన్నటువంటి బొలెరో వాహనము, ఈ బొలెరో వాహనము ముందున్న డీసీఎం ను తప్పించడానికి హై స్పీడ్ లో వస్తుంది బొలెరో వాహనం. అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే అది హైవే రోడ్డు, చాలా స్పీడ్ లో ఉంటాయి కాబట్టి ఆ స్పీడ్ తోనే అది బస్ స్టాప్ లోకి దూసుకురావడం కూడా జరిగింది. ఆ బస్ స్టాప్ లో నిల్చున్న ఇద్దరు మహిళలే, అక్కడ ముగ్గురు ఎవరు లేరు, ఇద్దరు మహిళలు. ఈ ఇద్దరు మహిళల మీదకి
స్పాట్ లో ఎక్కేయడం కూడా జరిగింది. దీనికి కారణం కూడా బస్ స్టాప్ వద్ద ఎటువంటి బారికేడ్లను ఏర్పాటు చేయలేదు. అడ్డంగా బస్ స్టాప్ ఓపెన్ గా ఉంటుంది. ఆ ఓపెన్ గా ఉన్నప్పుడు ప్రతి వాహనం కూడా బస్ స్టాప్ లోకి చొచ్చుకొని వస్తాయి. గతంలో కూడా చాలా వరకు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు. అదే ఘటనలో ఇక్కడ సువర్ణ అండ్ సుమిత్ర వీళ్ళిద్దరు కూడా ఎదురు బదురు ఇళ్లలోనే ఉంటారు. ఒకే చోటికి పనికెళ్తారు, ఒకేసారి కలిసి వస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా అదే క్రమంలో అక్కడ నిల్చుండడం పట్ల వాళ్ళ పైకి ఈ బొలెరో వాహనం ఎక్కడంతో చాలా తీవ్రమైన గాయాలతోటి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ సుమిత్ర, సువర్ణ ఇద్దరు కూడా. సుమిత్ర వాళ్ళ ఇద్దరు అబ్బాయిలతోటి అలాగే బంధువులతోటి కూడా ఇక్కడ మనం మాట్లాడడం జరిగింది. ప్రస్తుతము ఉస్మానియా ఆసుపత్రి వద్దే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే కూడా వాళ్ళు అదే చెప్పడం జరిగింది. చాలా సార్లు కూడా ఆ బస్ స్టాప్ లో చాలా ప్రమాదాలు జరిగాయి ఇంతకు ముందు కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ రోజు మా అమ్మ మాకు దూరం అవడానికి గల కారణం కూడా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. అక్కడ బస్ స్టాప్ వద్ద ఎటువంటి జాగ్రత్తలు పాటించలేదు, వాళ్ళు ఎటువంటి బారికేడ్లను ఏర్పాటు చేయలేదు. ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము, అయినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజు బొలెరో వాహనము అతి వేగంగా కూడా దూసుకొచ్చింది. ఈ రోజు మా అమ్మ మాకు దూరం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళ కొడుకులు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. మాకు నాన్న కూడా లేడు కాబట్టి ప్రభుత్వం మాకు ఆదుకోవాలి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ సువర్ణకు సంబంధించి కూడా సేమ్ ఇలాగే తనది కూడా వయసు 65 సంవత్సరాలు. ఆమె కూడా ఫంక్షన్ హాల్లోనే పని ముగించుకొని వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇద్దరు మహిళలు కూడా ఈ బొలెరో వాహనం హై స్పీడ్ వల్లే ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్న మాట కుటుంబ సభ్యులంతా. ఇక్కడ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. బొలెరో వాహనం నడుపుతున్నటువంటి డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ బస్ స్టాప్ వద్ద ఉన్నటువంటి చర్యలన్నీ కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. కేసు దర్యాప్తు చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మనోజ్, నిర్మల, ఇంకా అక్కడ స్పాట్ లో ఎవరైనా గాయాల పాలైన వారు ఉన్నారా? లేదు, ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. మిరపకాయల లోడు బస్తాలన్నీ కూడా పడిపోయాయి వీళ్ళ మీద. అదే విధంగా చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా వీళ్లకు ప్రమాదం జరిగింది. అందుకోసమే వీళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. అక్కడే చాలా మంది ఉన్నారు అప్పటికే బస్ స్టాప్ లో కాబట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా ఎవరికి కూడా గాయాలైతే కాలేదు, వీళ్ళిద్దరికే తగిలింది కాబట్టి వీళ్ళిద్దరే అక్కడే స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా శంషాబాద్ సత్తంరాయ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుందో బొలెరో వాహనం బస్టాండ్ దగ్గర ఆగి ఉన్నటువంటి ముగ్గురు మహిళల్ని వేగంగా వచ్చి స్కిడ్ అయిపోయి ముదురుగా వెళ్తున్న ఒక వాహనం తప్పించబోయి ఢీ కొట్టింది. ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోయారు. ఒకసారి ప్రత్యక్ష సాక్షులు మాట్లాడారు, వారు ఏం మాట్లాడారో చూద్దాం. దానికి కొన్ని బ్యారికేడ్స్ వేసి అట్లాంటివి ఏమైనా చేయాలి, జీబ్రా క్రాసింగ్ వల్ల బ్రిడ్జ్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. డ్యూటీకి వెళ్ళి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడితే లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఇట్లాంటివి జరగదని చెప్పి వీళ్ళు సాధ్యమైన నివాసులే, ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు వీళ్ళు. జస్ట్ డ్యూటీకి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి బ్యారికేడ్స్ అని పెట్టి